ఒళ్ళింతలా వాసిందే. ఎంతమంది కొట్టారేటండి? ముందు ముగ్గురు నలుగురేనమ్మా కొట్టింది. కొడుతూ ఉండగా ఒకడు ఇంకోడికి ఫోన్ చేసి ఫ్రీగా ఉంటారా రా భయ్యా, ఒక చక్కాగాడు దొరికిండు అన్నాడు. వాడన్నాడు నేను బిజీగా ఉన్నాను రా, కావాలంటే వాడిని ఇక్కడ పంపు నేను చూసుకుంటాను అన్నాడు. వీళ్ళ కోట యొక్క కుక్కల బండిలో పడేసి అక్కడికి పంపించారు. అక్కడ 7గురమ్మ. వాళ్ళకి ఎంత బలం ఉందో అంతా నా మీద ప్రయోగించి కొట్టారు. కొట్టి నన్ను ఒక ఆటోలో ఎక్కిచ్చారు. సరే మన ఇంటికే పంపుతున్నారు కదా నమ్మి మరి ఎక్కి కూర్చున్నాను. ఆ ఆటో వాడు తిన్నగా తీసుకొని మర్రి చెట్టు కింద ఆపాడు. ఆ మర్రి చెట్టు కింద 11 మంది అమ్మ 3 గంటల సేపు ఊపిరాడక ఆగి ఆగి కొట్టారు. కొడితే కొట్టుకోండు అని వదిలేశాను. వదిలేశారా? వాళ్ళ కొట్లా? లేదు. కొడుతున్నప్పుడు ఒకడు అన్నాడు, ఎంత కొట్టినా తట్టు కొట్టినాడు రా, వీడు చాలా చాలా మంచివాడు అన్నాడమ్మా. నేను నొప్పి పుట్టినట్టు ఎంతసేపు అమ్మా నటించేది. బాధపడకండియా, మీరు ఇన్ని తన్నులు తింటానికి కారణమైన ఆ ప్రియుని వదిలిపెట్టకూడదు. అది మాత్రమేనా? తాతయ్య సొత్తు మనవరాలకి సొంతమని తెగ కొలుగుతోంది. దాన్నే నువ్వు సొంతం చేసుకుంటే ఏం చేస్తున్నావు? బాక్సింగ్ అమ్మా, ఇదంటే తనకి ఇష్టమట. మరి మృదంగం వాయిస్తున్నావేంటి? మృదంగమా? మరి ఏంటమ్మా నువ్వు అనేది? బాక్సింగ్ అంటే ఇలా పట్టుకుని ఇలా కొట్టాలి, ఇలా ఆపాలి. ఆపుతా ఆపుతా ఆపుతా. ఆపవయ్యా, నా స్వగృహం వచ్చింది. ముందు హనుమంతుళ్ళ నించో. హనుమంతుళ్ళ? నోరు కాదు, చేతులు. లక్ష్యాన్ని కనుబొమ్మల మధ్య ఉంచు. కనుబొమ్మలు కలమేమోనే. కలిసే కలిసే. ఏకాగ్రతతో చూడు. ఓసారి మీ అక్కని తెలుసుకుని ఒక్క గుద్దు గుద్దు. ఏంటి ఏమైంది? కదలంటుంది. చూడమ్మా, ఓ ఐడియా చెప్తాను. ఏంటి? పని చేర్చకం పంచుకుందాం. ఎలా? నువ్వు కొట్టు, నేను పట్టుకుంటా. ఏమైందండి? మళ్ళీ ఏమైందండి? మీకే ఇలా జరుగుతుంది ఏమిటండి? నేను నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. మాట్లాడు. నేను ఇవాళ నుంచి ప్రియని ప్రేమించబోతున్నాను. చేసే పని అయిపోతుంది. థ్యాంక్ యూ. కానీ దానికి ముఖ్యమైన 3 అర్హతలు ఉండాలి. ఏమిటా 3 అర్హతలు? మొదటిది మంచి పర్సనాలిటీ ఉండాలి. అది మనకెక్కడది. నెక్స్ట్ నెక్స్ట్ బాగా చదువుకుని ఉండాలి. నెక్స్ట్ నువ్వేం చదువుకున్నావు? అదే నెక్స్ట్ అని చెప్పానుగా. మూడోది ఇది ఉండాలి. ఇదంటే మంచి స్ట్రెంగ్త్. మన లెంగ్త్ లో ఎక్కువ కానీ స్ట్రెంగ్త్ లో కాదు. 4వది నేను ఉండాలని చెప్పింది, 4 అని చెప్పలేదే. మాట్లాడకుండా అమ్మాయిని మర్చిపో. నేను తన్ని పెళ్లి చేసుకోపోతే చచ్చిపోదు. చేసుకుంటే తను చచ్చిపోతుంది. ఏంటేంటి పిచ్చోడా? ముందు ఆ అమ్మాయికి ఏవేవి ఇష్టమో తెలుసుకో, ఆ తర్వాత ఆ రూట్ లో వెళ్ళు. దెబ్బకి లైన్ క్లియర్ అవుతుంది. కరెక్ట్. అమ్మకి ఏది ఇష్టం? రండి రండి రండి. ఓకేనా? ఇంకా ఏం చెప్పండి. ఎక్కడా వస్తుందిరా, మీరు కూర్చోండి. లేవరా. ఏమిటిది? మంచం మీద ఆయన కూర్చోబెట్టి నన్ను లేవమంటున్నావు. ఇప్పుడు ఎవరికి ఫస్ట్ నైట్? పులుకు పలుకు లేకుండా కూర్చున్నారే, విషయం చెప్పండి. నా పేరు శివకాశి, సొంత ఊరు బెంగుళూరు. మిమ్మల్ని యాచిస్తున్నాను. నా కూతురు పెళ్లి విషయంలో మీరే. ఏమండోయ్, నాకు ఇప్పుడే పెళ్ళయింది, వెంటనే ఇంకోసారి పెళ్ళా? ఇదేమన్నా? చూసుకోరా. ఆపిల్ తింటారా? చూస్తున్నా. అసలు విషయం ఏమిటంటే నేనే చెప్తా. చెప్పండి చెప్పండి, వినరా. అయ్యో అయ్యో అయ్యో, మదనా 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 మదనా, నువ్వేం చేస్తావంటే నాతో తిన్నగా బెంగళూరు వస్తావు. ఓ 10 నిమిషాలు మా యజమానిలాగే యాక్ట్ చేస్తావు. అక్కడ ఒక ఇనపెట్టుంది, పక్కనే ఒక బండవాడు ఉంటాడు. వాడిని చూసి రై 6 లక్షల రూపాయల డబ్బు వెంటనే తీరా అని అంటావు. అంతే. 15,000 ఇస్తాం అన్నారు, 10,000 ఇచ్చేశారు. ఓకే ఓకే. నాకేమీ అర్థం కాలేదు. ఏంటి అర్థం కాలేదు? దీర్ఘ సుమంగళీ భవ. గంపెడు పిల్లలు అక్కర్లేదు, కంటికింపుగా లక్షణంగా 7 కొండలవాడి ప్రసాదంగా ఒక్క బిడ్డను కనతల్లి కామేశ్వరుడు కాచుకుని ఉంటాడు. త్వరగా బామ్మ ఎందుకమ్మా, నువ్వు వెళ్ళు. మామా, నేను ఇంకా ఆశీర్వదించలేదే. ఇవేం ఆశీర్వదించక్కర్లేదు, పాలివరా. మదన కామేశ్వర, అంతేరా మ్యాటర్.
ఇంతేళ్ళు చాలా తేలిగ్గా చెప్పారు. ఓ ఇంద్రుడు చంద్రుడు కథ చెప్పినట్టు. సినిమాలో అయితే పర్వాలేదు, జీవితంలో చాలా రిస్క్. తిప్పు తప్పే లేదు. ఒప్పుకోరా? కాస్త నువ్వు నోరు పూసుకుంటావా? ఇంకా నీ వల్ల ఎన్ని కష్టాలు రాబోతున్నాయో. మీకు మా నాన్న గురించి తెలియదండి శివకాశి గారు. నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో మరి. కామేశ్వర, నువ్వు బంగారం లాంటి వాడివి, అసలు నీ లాంటి వాడిని అవ్వండి చూడలేదురా అంటాడు. నేను చూస్తున్నా కదా, ఒప్పుకోవయ్యా. తప్పుకోవయ్యా. నా తప్పు కాదు, బామ్మే తీసుకొచ్చింది. ఇతన్ని తీసుకొచ్చి ఇంకో మనిషి స్థానంలోకి నన్ను వెళ్ళమంటోంది. తప్పు కదూ? 10,000 రూపాయలు ఇచ్చారు. ఎవరైనా డబ్బిచ్చిన ఆయన. మీరిద్దరూ హనీమూన్ కి బెంగళూరు వెళ్తున్నారు ఏరోప్లేన్ లో. ఏయ్, ఇది జంతర్ మంతర్ జాదు. ఆ పని చేసేవాడిని నేను. నువ్వెందుకు కంగారు పడతావు? మా నాన్న అడుగుతాడే. ఒరే, వాళ్ళ ఇంట్లో పెండికి వంటకెళ్తున్నానని చెప్పరా? అది అబద్ధం కదా, ఒప్పుకోడు. ఛీ! ఇలా చూడు, మీ నాన్న ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోడే. ఒప్పుకుంటే ఒప్పుకుంటే మరి ఒప్పుకుంటా. ఒట్టు వేయి. ఒట్టే. మీరు కూర్చోండి. ఇలా ఇవ్వవే. ఒరే, నువ్వు కూర్చోరా. ఇది తీసుకోండి. నువ్వు మాట్లాడకూడదు. బామ్మ వారు. నువ్వు ఉండవే. బామ్మా, సుఖంగా ఉండండి. ఇందులో ఏమిటి సుఖం? ఫస్ట్ నైట్ లో ముగ్గురు ఉండడం ఎక్కడా వినలా. ఫిక్స్ కానివయ్యా, ఆ తర్వాత నేనే పోతాను. అంతవరకు ఉంటారా? మరో దారి నిన్ను బదిలి నేను పోలేనులే. కామేశ్వరా, ఇలా కూడా ఒకడు ఉంటాడా? పేరు శాస్త్రి, పేరు శాస్త్రి, కాస్త ఇటు రావయ్యా. నాకు సిగ్గేస్తోందయ్యా. మీరెందుకు సిగ్గుపడిపోతున్నారు? అబ్బాయికి మరి ఇంగితం తెలియకుండా పెంచావే. ఏమైంది? ఏమైందా? ఏమీ కాలేదు. అబ్బాయి వద్దంటున్నాడు. ఆ? వెళ్ళు, నువ్వు చెప్తే వింటాడు. వెళ్ళి చెప్పు. ఇదంతా మావాడితో నేనెలా? మరి నేనెట్లా వెళ్ళి చెప్పను? గదిలోకి వెళ్ళి చెప్పనక్కర్లేదు, నెమ్మదిగా బయట నుంచి చెప్పు. కామేశ్వరా, ఓయ్, నువ్వు ఫ్రీగా ఉన్నావా? ఉన్నా, రమ్మంటావా? రే, ఇప్పుడు నువ్వు రాకూడదు, బాగుండదు. బామ్మ ఏమిటో అంటోంది, అది నాకు నచ్చలేదు. నువ్వేమంటావునని. చెప్పారా? అది తప్పు కదా. రే, తప్పులేదురా. అది ఇప్పుడే పెళ్ళయింది, అంతలోనే దాన్ని తీసుకుని బెంగళూరు వెళ్దాం అంటావా? నన్నేం చెప్పమంటారు? దానికి కూడా ఓకే అట, కానీ నాకేమిటో తప్పనిపిస్తోంది. ఒరే, నువ్వెన్ని సినిమాల్లో చూసుంటావురా? రాముడు భీముడు సినిమాలు అలా ఉంది, అది నాకు తెలీదు. అందులో కూడా ఇంతే. అందులో అలా ఉంటే అలానే చెయ్యి. నువ్వు అసలు ఆ అమ్మాయిని ఎలా చెప్పడం? మామా ఇలారా, నేను చెప్తాను. నువ్వు లోపలికి వెళ్ళకూడదు. తెలుసు. రే కామేశ్వరా, ఆ? రే రే, ఒరే, నువ్వు కూడా నట్రా. ఎంజాయ్, జమాయించు, జమాయించరా. డన్. ఏం బామ్మా, కామేశ్వరం రెడీయా? రాజకుమారుల్లో ఉన్నారు, నాదిష్టే తగిలేలా ఉంది. సంబడం చాలు. ఏంటి రెడీయా? నువ్వు రెడీయా? మదన్ని మైకల్లో పెడతానన్నావు, పెట్టావా? చూడు బామ్మ, 5 మాత్రలు వేస్తే చాలు, 5 గంటల వరకు లేవనే లేవడం, మొత్తం అన్ని కలిపి వేయబోతున్నాను. ఒరేయ్, రాసిచ్చిన డైలాగులన్నీ రెడీయా? రెడీ అండి. చెప్పు. భీంభాయ్ భీంభాయ్, ఆ లాకర్లో ఉన్న 6 లక్షల రూపాయలు తీసి ఈ శివకాశి కుక్క ముఖాన్ని విసిరి కొట్టు. ఆ తర్వాత టీటీ వస్తుంది. అదెందుకు? ఇందులో రాసి ఉందిగా. అన్నిటికీ ఉంది ఉంది అంటే తర్వాత చదువు. క్యాచ్ మై పాయింట్. బామ్మా, అప్పడంగా 10,000 రూపాయలు తీసుకుని పాయింట్ అంటున్నాడే. నువ్వు ధైర్యంగా పో, అన్ని కరెక్ట్ గా చేస్తాడు. మిగతా 10,000 ఎప్పుడు ఇస్తావు? 10,000 రూపాయల? 5,000గా బ్యాలెన్స్. ఇది బెంగళూరు కదా, ధరలన్నిటికీ ఎక్కువైపోయాయి. నిర్బంధం ఏమీ లేదు, నువ్వు కాదంటే చెప్పు, వెంటనే వెళ్ళిపోతాం. ఆగండి ఆగండి ఆగండి. ఇలా చూడు, నీలాంటి ఒక్క బామ్మ నాకుంటేనా నా 8 మంది ఆడపిల్లలకి ఒకే రోజు పెళ్లి జరిపించేస్తాను. ఎంత కొంత తీసుకుని చావండి. భీంభాయ్ భీంభాయ్, ఆ లాకర్. ఏరా వెంకటేశం, ఏంటిది? షూప్పా అయ్యగారి కోసమా? ఏంటి సార్, టై కట్టుకుని ట్రిమ్గా వచ్చారు? ట్రిమ్గా ఉంటే నీకేరా? అదే మీ ఉద్యోగం పోయిందని విన్నాను. ఈ శివకాశిని పనిలోంచి తీయాలంటే అంత సులభమైన విషయమా? మరెందుకు సార్ ఆఫీస్ లో ఉండేవారు కిచెన్ కి